కేబినెట్ లో కీలక చర్చలు, చుక్కల విషయం, కొండాపై కోపాలు, మానకొండూరులో పోస్టర్ మంటలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చిస్తోంది. కుక్కట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నర్సమ్మ అనే మహిళ చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కుక్కట్పల్లి కల్తీ కల్లు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే కల్లులో క్లోరోఫామ్, యూరియా కలుపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కల్లు శాంపిల్స్ ల్యాబ్ కు పంపించిన అధికారులు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. కల్తీ కల్లు కేసులో 6గురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు 5 కల్లు కంపౌండ్స్ ని సీజ్ చేశారు. నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న కల్తీ కల్లు బాధితుల్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కొండామురళి వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. కొండామురళిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యేలు కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉందని చెప్పారు. కొండా ఫ్యామిలీ ముఖ్యమా, మేము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. వైద్యుల సూచన మేరకు మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళ సోమజ్గూడ యశోద హాస్పిటల్లో చేరారు. కేసీఆర్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావును కస్టడీకి ఇవ్వాలంటూ సిటీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించట్లేదని, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిటీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం నేతృత్వంలో అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు బీసీ సంఘాల నేతలు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోస్టర్ వార్ నడుస్తోంది. కామలీల కవ్వంపల్లి అంటూ బీఆర్ఎస్ పోస్టర్ రిలీజ్ చేయగా, రాసలీల రసమయ్యే అంటూ కాంగ్రెస్ కౌంటర్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో మానకొండూరులో ఎమ్మెల్యే కవ్వంపల్లి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యగా మారిపోయింది. డబుల్ రోడ్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు మానకొండూరులో హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదయ్యాయి. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖిపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ను పీఎంఎల్ఏ కింద విచారించనుంది.